హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు చిన్ను. వెల్కమ్ టు చిన్ని కృష్ణ టారో ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. అలానే మీరందరూ ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నో కాంటాక్ట్ పీరియడ్‌లో మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఎలా ఉన్నాయనేది ఈ రీడింగ్ ద్వారా తెలుసుకోండి. నేను చెప్తున్న ఈ టారో రీడింగ్ జనరల్ రీడింగ్. సో 50-80% మీకు రెసొనేట్ అవుతుంది. ఇన్ కేస్ ఏ పాయింట్ అయినా మీకు రెసొనేట్ కాకపోతే అది మీకు కాదని అర్థం చేసుకోండి. అండ్ ఈ టారో రీడింగ్ వచ్చేసి టైమ్‌లెస్ అండ్ జెండర్‌లెస్. సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు ఏ టైంలో చూసినా మీకు రెసొనేట్ అవుతుంది. మీరు వీడియో చూసినంత సేపు చాలా పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీ పర్సన్ నేమ్ మీ నేర్చుకుంటూ యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలపండి. సో ఈ ఎనర్జీ మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్‌లో ఐ క్లెయిమ్ దిస్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి. అలానే యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలపండి. డియర్ యూనివర్స్, మా కలెక్టివ్స్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ నో కాంటాక్ట్ పీరియడ్‌లో ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి. డియర్ యూనివర్స్, మా కలెక్టివ్స్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ అండ్ థాట్స్ నో కాంటాక్ట్ పీరియడ్‌లో ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి. ఈ కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ పీరియడ్‌లో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారని అర్థమవుతుంది. వాళ్ళు మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. ఈ నో కాంటాక్ట్ పీరియడ్‌లో వాళ్ళు పర్సనల్ స్ట్రెంగ్త్ పైన ఫోకస్ చేశారని అర్థమవుతుంది. సో 7 ఆఫ్ పెంటాకిల్స్ చూసినట్లయితే వాళ్ళు మీ రిలేషన్‌షిప్ మళ్ళీ కంటిన్యూ అవ్వాలని చెప్పి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారని అర్థమవుతుంది. అండ్ అలానే మీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని కూడా వాళ్ళు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళేమన్నా మీకు కాంటాక్ట్ అయ్యి మాట్లాడితే మళ్ళీ మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పటి వరకు మీరు వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఇచ్చారు. వాళ్ళు వాటిని ఉపయోగించుకోలేదు అని చెప్పి వాళ్ళిప్పుడు రియలైజ్ అయ్యారని కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. సో ఇన్ ఇన్ కేస్ ఇప్పుడు మీకు కాల్ చేసినా, లేకపోతే మెసేజ్ చేసినా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తే మీరు అర్థం చేసుకుంటారా లేదా అని ఒక డౌట్‌తో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు. బట్ వాళ్ళు మాత్రం మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. ఈ నో కాంటాక్ట్ పీరియడ్‌లో ఆలోచనలో చూసినట్లయితే ఎప్పుడెప్పుడు మళ్ళీ మీరు కలుస్తారో, మీ రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళకి మీరున్నంత సేపు కూడా చాలా స్ట్రెంగ్త్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. అలానే మీరు ఎంతో సపోర్టివ్ పర్సన్ అని కూడా వారు నమ్ముతున్నారు. మీరు ఎంతో కాన్ఫిడెంట్ అని చెప్పి. అలానే మీరుండడం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్‌గా గ్రోత్ కూడా చాలా బావుంటుందని చెప్పి కనిపిస్తుంది ఇక్కడ. 3 ఆఫ్ స్వార్డ్స్ చూసారా? లైక్ మీ పర్సన్ ఎంత హర్ట్ అయ్యారంటే, మిమ్మల్ని ఇంతకాలం బాధపెట్టిన దానికి వాళ్ళు ఇప్పుడు ఆ శిక్ష అనుభవిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. అలానే చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. కొంచెం డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. అండ్ మీ వ్యక్తి మీకు కాల్ చేయాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీ వాయిస్ వాళ్ళు వినాలనుకుంటున్నారు. మళ్ళీ మీరు అదే లవ్ చూపిస్తారా లేదా అని చెప్పి వాళ్ళు చాలా టెన్స్ ఫీల్ అవుతున్నారు. అలానే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లో రావడానికైతే వాళ్ళు 100% ఎఫర్ట్ పెడుతున్నట్టయితే కనిపిస్తుంది. పర్సన్ లైఫ్‌లో ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మీరు విడిపోవాలని కూడా ఎవరో గట్టిగా కోరుకుంటున్నట్టు కూడా అర్థమవుతుంది. బట్ స్టిల్ థర్డ్ పార్టీ అంటే ఏం కంగారు పడకండి. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యుండొచ్చు. లైక్ వాళ్ళ మదర్ అయినా అయ్యుండొచ్చు. ఈ కార్డ్ చూసినట్లయితే మళ్ళీ మీ రిలేషన్‌షిప్ రీయూనియన్ ఉందని చెప్పైతే ఈ కార్డ్ సూచిస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఏం వర్రీ అవ్వకండి. ఖచ్చితంగా మళ్ళీ మీరు మీ పార్ట్నర్ కలుస్తారు. అండ్ అలానే ద జడ్జ్‌మెంట్ కార్డ్ చూసినట్లయితే సో ఇందాక నేను మీకు చెప్పినట్టు వాళ్ళు గతంలో చేసిన మిస్టేక్స్‌కి అయితే వాళ్ళు ఫుల్‌గా క్లారిటీ అయితే వాళ్ళకొచ్చింది. అలానే మీ రిలేషన్‌షిప్ అనేది ఇంకా ముందుకు వెళ్ళడం కోసం
వాళ్ళు ఇంకా ఏం చేస్తే బెటర్, అలానే పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం వారు కొన్ని డెసిషన్స్ అయితే తీసుకోబోతున్నారు. ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల మీ రిలేషన్‌షిప్‌లో ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది. అలానే ఇక్కడ చూస్తున్నట్లయితే మీ పార్ట్నర్‌కి ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ కూడా, అది ఏ ప్రాబ్లమ్ అయినప్పటికీ మీకు షేర్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ వాళ్ళకి సార్ట్ ఔట్ అయిపోతుందని వాళ్ళు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. అంటే అది ఏ ప్రాబ్లమ్ అయినప్పటికీ వాళ్ళు మీకు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారనుకోండి, ఆ ప్రాబ్లమ్ నుంచి వాళ్ళు బయటపడతారని స్ట్రాంగ్‌గా వాళ్ళు నమ్ముతున్నారు. అలానే మీరు రిలేషన్‌షిప్‌లో చాలా నమ్మదగిన వ్యక్తి అని, అంటే మీరు రిలేషన్‌షిప్‌లో చాలా స్టేబుల్‌గా కూడా ఉంటారని చెప్పి కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ పైనైతే వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే పదే పదే వాళ్ళు చాలా ఎందుకు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? ఎందుకు మీరిచ్చిన ఛాన్సెస్ వాళ్ళు యుటిలైజ్ చేసుకోలేకపోయారు? ఈ రోజు నాడు ఎందుకు ఇంత ఇబ్బంది పడడం? ఎందుకు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాల్సొచ్చిందని చెప్పి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. సో, మీరు నో కాంటాక్ట్ పీరియడ్‌లో ఉన్నట్లయితే మీ పర్సన్ దగ్గర నుంచి వితిన్ ఫ్యూ డేస్‌లో మీకు ఖచ్చితంగా కాల్ రాబోతుంది. మీరొక గుడ్ న్యూస్ వింటారనైతే యూనివర్స్ మీకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కమెంట్ బాక్స్‌లో మర్చిపోకుండా ఐ క్లెయిమ్ దిస్ ఎనర్జీ, థాంక్ యూ యూనివర్స్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.